మంచిర్యాల జిల్లా భీమారంలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ నాయకుడు గోపాల్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలపై వివాదాస్పద పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా రావడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇది మరింత పెద్దది కాకుండా పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. భీమారంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. పోస్టులు పెట్టిందని చెప్పి నేను బీఆర్ఎస్ క్యాండిడేట్ అని చెప్పి నేను గ్రూప్లో అసలు పోస్టులు కూడా సరిగ్గా కరెక్ట్ గ్రూప్లో నేను ఏం పెట్టలేదు. దాని కారణంగా నేను ఏమైనా పెడితే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, దాంట్లో ఫిర్యాదు చేయాలి, కంప్లైంట్ చేయాలి. ఏమైనా తప్పు ఉండింటే పోలీసు వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ నేను అనుకోకుండా రోడ్డు ఖర్చుడితోటి నన్ను బండి మీద 4-5 ఎక్కించుకొని ఆవుల సురేష్, బోయిన మహేష్, బర్ల మహేష్, దమ్ము మల్లేష్, ఇట్లా చాలామంది ఒక 10-15 మంది, వేల్పుల నాగరాజు, వేల్పుల శేఖరు, ఇట్లా చాలా మంది నా మీదకి వచ్చి దాడి చేసుకొని నా ఫోన్ గుంజుకొని వెనక చేతులకి ఇట్లా కట్టేసి ఆవుల సురేష్ మధ్యలో పట్టుకొని ఉండి నన్ను బస్ స్టాండ్కి ఎక్కించుకొని వచ్చి వాటర్ ట్యాంక్ కాడ నన్ను కొట్టి అడిచిపెట్టి వచ్చిండు. నేనేదో